హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి వాస్తు అనే కథను వినేద్దామండి. సుబ్బయ్య శెట్టి 20 సంవత్సరాల నుండి వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు. ఈ మధ్య వ్యాపారం సరిగ్గా జరగకపోవటంతో అంగట్లో ఆకర్షణ యంత్రాలు తగిలించాడు. పూజలు చేయించాడు. దిష్టిబొమ్మ కట్టాడు. కానీ ఫలితం కనిపించలేదు. వాస్తులోపం ఉందేమోనని వాస్తు సిద్ధాంతిని పిలిపించాడు. ఆ పండితుడు ఇంటిని, వ్యాపారమున్న గదిని బాగా పరిశీలించి, శెట్టి, గృహ నిర్మాణ ఆయుః ప్రమాణం దాటినట్టుంది. కొన్ని వాస్తు దోషాలు కూడా కనబడుతున్నాయి. తూర్పు వైపు ఉన్న ఈ కిటికీని పడమర వైపు పెట్టించు. ఈ గూళ్లను కంప్లీట్గా మూయించేయి. తలుపు ఎత్తు కొంచెం పెంచు. నీ చూపు వీధిలోకి ఉండేలా సీటు మార్చుకో అని ఏవేవో చెప్పి, చివరిగా ఇలా చేస్తే నీ వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. శెట్టి ఆలోచిస్తున్నాడు. ఇన్ని మార్పులు చేర్పులు చేయాలంటే చాలా ఖర్చవుతుంది. చెయ్యకపోతే వ్యాపారం జరిగేటట్లు లేదు. వ్యాపారం జరగకపోతే ఏదో పోగొట్టుకున్నట్లుగా వెలితిగా ఆందోళనగా ఉంటుంది. ఎలా 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 అని ఆలోచించి చివరకు సిద్ధాంతి చెప్పిన ప్రకారమే చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఓ మంచి రోజు చూసి బేల్దారు మేస్త్రిని పిలిపించి పని ప్రారంభించాడు. పనివారు గెడ్డపారతో కిటికీ చుట్టూ ఉన్న రాళ్లను గట్టిగా కుట్టారు. ఆ శబ్దం విని అటుగా వెళ్తున్న దాసు వచ్చి, ఏం సుబ్బయ్య, ఏదో పని చేయిస్తున్నట్లున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు. సుబ్బయ్య విచారంగా, ఏం లేదులే దాసు, ఈ మధ్య వ్యాపారం సరిగ్గా జరగటం లేదు. వాస్తు పండితుణ్ణి అడిగితే కొన్ని మార్పులు చేస్తే బిజినెస్ బావుంటుందని చెప్పాడు. అందుకే పనివారిని పిలిపించి మార్పులు చేయిస్తున్నాను అన్నాడు. దాసు ఆశ్చర్యపోయి, అంతా నీ పిచ్చిగాని గూళ్ళు తలుపులు మార్చి పెడితే వ్యాపారం జరుగుతుందా? ఇన్నేళ్లుగా ఇక్కడే ఇదే స్థలంలోనే బిజినెస్ చేసి లక్షలు సంపాదించావు. హఠాత్తుగా ఇప్పుడు వాస్తు దోషం ఎలా వచ్చింది? ముక్కున వేలేసుకొని అడిగాడు. గృహాలకు షాపులకు 20 ఏళ్లని 40 ఏళ్లని ఆయుః ప్రమాణాలు ఉంటాయట. నేను బిజినెస్ ప్రారంభించి 20 ఏళ్లయింది. ఆయుః ప్రమాణం దాటినట్టుంది. అందుకే అంగడి జరగటం లేదు. ఈ మార్పులు చేస్తే అని శెట్టి చెప్పేలోపే శెట్టి మాటలకు దాసు అడ్డు తగిలి, శెట్టి, నీ వ్యాపారం తగ్గటానికి కారణం వాస్తు బావుండకపోవటం కాదు, ఇంటి ఆయుః ప్రమాణం తగ్గటమూ కాదు. నువ్వు గ్రహించే ఉంటావు. ఈ మధ్య ఈ ఏరియాలో కొత్తగా 3 దుకాణాలు వెలిశాయి. నీ దగ్గరకు వచ్చే కొంతమంది జనం దరిదాపుల్లో ఉన్న ఆ అంగళ్లకు వెళుతున్నారు. కాబట్టి నీ వ్యాపారం కొంత తగ్గింది. బిజినెస్ తగ్గటానికి ప్రత్యక్ష కారణం కళ్ళెదురుగానే కనపడుతూ ఉంటే ఇంటి ప్రమాణం తగ్గిందని, కిటికీలు తలుపులు మార్చాలని ప్రయత్నిస్తున్నావేంటి? బాగా ఆలోచించు అని చెప్పాడు. శెట్టి కాసేపు దీర్ఘంగా ఆలోచించి, బాబూ, ఈ పని ఆపేయండి అన్నాడు స్థిర నిర్ణయంతో. పనివారు పనిచేయటం ఆపేశారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.